హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఓట్స్తో అప్పటికప్పుడు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవేమీ లేకుండా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా తినగలిగేలాగా హెల్తీ వేలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుని ఒక 1.5 కప్పు ఓట్స్ వేసుకోండి. ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నారో అదే కప్పుతో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. ఓట్స్ వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఓట్స్ని వేయించుకోండి. ఓట్స్ 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక 1/2 కప్పు ఉప్మా రవ్వ అంటే సూజీ ఒక 1/2 కప్పు వేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు వేయించుకొని మంట ఆఫ్ చేసేయండి. ఇవి రంగు మారాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకొని మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పొడిలాగా చేసుకోవాలి. మెత్తని పొడిలాగా ఏమీ అవసరం లేదు. ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీ రవ్వలాగా కొంచెం పొడిలాగా చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇలాగా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని పెరుగు 1/2 కప్పు, అలాగే నీళ్ళు ఒక 1.5 కప్పు తీసుకోండి. పెరుగు నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 15 లేకపోతే 20 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, అలాగే 4 లేదా 5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక చిన్న సైజు టమోటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 క్యారెట్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర ఉంటే మీరు స్వీట్ కార్న్స్, పచ్చి బఠానీ, బీన్స్ ఇలాగ వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. వెజిటేబుల్స్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఇలాగ వెజిటేబుల్స్ మెత్తపడ్డ తర్వాత మంట ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. 20 నిమిషాల తర్వాత ఓట్స్ని చూపిస్తున్నాను. ఓట్స్ నీళ్ళను కొంచెం పిలిచేసాయి కదా, ఇప్పుడు ఇదే ఓట్స్లో 5 లేదా 10 జీడిపప్పును మధ్యలోకి తుంచుకొని వేసుకోండి. జీడిపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. జీడిపప్పు వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, అలాగే పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ 1/2 టీ స్పూన్, గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని మనం వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకున్నాం కదా, బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. అలాగే వాటర్ ఒక 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ పిండి కన్సిస్టెన్సీ మనం ఊతప్పం వేస్తాం కదా, ఊతప్పం పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వెంటనే ఏం చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసుకొని తడకా ప్యాన్ ఉంటుంది కదా, తడకా ప్యాన్ లేకపోతే చిన్న సైజ్ ప్యాన్ వేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నూనె లేకపోతే నెయ్యి వేసుకోండి. నేను హెల్తీగా ఉండిద్ది అని నెయ్యి వేశాను. ఇలాగ ప్యాన్లో 2 గరిటెడు పిండి వేసుకొని పైన మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత రెండో వైపుకి మార్చుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్నీ సేమ్ ప్రాసెస్లో ఉడికించుకోవాలి. అంటే 2-3 గరిటెల పిండి వేసుకొని 2-3 నిమిషాల తర్వాత రెండో వైపుకి మార్చుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా, చాలా ఈజీగా సింపుల్గా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.